సాంగ్స్ లో చోట సాంగ్స్. Anshu garu. సందీప్ Hi Anshu సందీప్ garu. 1 minute. నార్మల్గా నీ కెరీర్ స్పాన్ కనుక చూస్తే యూ హెవ్ డన్ బెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్సెస్ యూ హెవ్ రియల్లీ గిఫ్టెడ్ ది ఆడియన్స్ విత్. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు లేదా ట్రేడ్కి సంబంధించినంత వరకు డూ యూ థింక్ దట్ నువ్వు అనుకున్న ఒక ఆప్టిమమ్ లెవెల్ ఎట్ దిస్ లెవెల్, అంటే ఆప్టిమమ్ లెవెల్ అన్నది ఉండదు ఎక్కడ, ఎన్నాళ్ళైనా ఉంటుంది, బట్ డూ యూ థింక్ దట్ యూ హ్యావ్ రీచ్డ్ దట్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్? సార్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్, మంచి మాటలకి. సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే స్పాంటేనియస్గా ఒక ఆన్సర్ వచ్చింది, అదే మిమ్మల్ని అడుగుతాను సార్. గత 2 సినిమాలు హిట్టే కదా, అయ్యే 3 సూపర్ హిట్ పాటలు వచ్చినాయా, అయ్యే 100 కోట్ల తర్వాత డైరెక్టర్ వచ్చాడా, నెక్స్ట్ 100 కోట్ల హిట్ తర్వాత 4 బ్లాక్ బస్టర్ల తర్వాత 5వ సినిమా డైరెక్టర్ నాతో, కరెక్టా? అన్ని సినిమాలు బిజినెస్ అయినాయా, ఫినిష్ చేసాను ఒక్కసారి. ఇంకో మాట మర్చిపోయావని చెప్తున్నా. ఏది సార్? రావు రమేష్ గారు లాంటి మహానటుడు నీ పక్కన కలిసి వచ్చారు మేము. అవును సార్, అదొకటి ఆఫ్ కోర్స్, బట్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సార్. ప్లీజ్. నెక్స్ట్ సినిమా ఏంటో అందరికీ తెలుసు, సౌత్ ఇండియాస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లీడ్. నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్లో దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లైనప్ అండ్ యాక్టర్ కెన్ హ్యావ్. వెరైటీ ఉంది, జాన్రాలు ఉన్నాయి, బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగే విషయం మేబీ థియేట్రికల్ నెంబర్ పరంగా ఉండొచ్చు, అది ఈ సినిమాతో కొడతానని నమ్ముతున్నా, నెక్స్ట్ సినిమాతో కూడా కొడతానని నమ్ముతున్నా, ఎందుకంటే దాని మీద ఇప్పుడు ప్రయత్నం పెట్టా. ఒక నటుడుగా నేను ఏమైతే ఇవాళ సాధించాలనుకున్నానో ఐ థింక్ 15 ఏళ్ళకి జనాల్లో ఉండే మంచి పేరు కానీ, లేదా నాతో పనిచేసే ఫిల్మ్ మేకర్స్గా నేను చేసే సినిమాలు కానీ ఒక ఐడెంటిటీ అయితే తప్పకుండా ఫామ్ అయింది సార్. బట్ మీరు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది, మా కళ కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళ వరకు నాకు చెప్పింది, ఆ నెంబర్ చాలా ముఖ్యం అని ఒకటి అన్నారు కదా, అది ఒక్కటి ల్యాబ్స్ ఉంది. దానికోసం తప్పకుండా ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి ఈ సినిమా వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది అది. తప్పకుండా వస్తుంది సార్. నా కెరియర్స్ హైయెస్ట్ నెంబర్ సోఫార్ ఈ సినిమా ఇస్తుంది సార్. అది ఎంత నాకు తెలియదు, బట్ నా కెరియర్ హైయెస్ట్ నెంబర్ అయితే ఈ సినిమా ఇస్తుంది సార్. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే భైరవ్ కోన మొత్తం కలెక్షన్లు ఎంత చేస్తుందో వీకెండ్ కల్లా ఈ సినిమా కంప్లీట్ చేసేస్తుంది సార్. ఓకే, మీరు ఇది కాస్త నోట్ చేసుకోండి, సండే రోజు చెప్తాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్ సార్, స్వీట్ ఆఫ్ యూ. గ్రేట్. Anshu Anshuji, garu. in the past you have fallen in love with the king of romance, right? Now you have fallen in love with the king of performance. What is the difference between these two romances in your career? You know, honestly, there's no difference. Love is love. Love is just pure, and it's been a wonderful experience. As an actor, I mean, working with both Nagsa and Rao Ramesh Garu has been wonderful. 2 different people, 2 different actors, but one love. So, yeah. Because you have been into the segments of all languages in the country, and you have been exposed to at least to viewing, if not acting, in the other languages. What is the best plus point you have found in Rao Ramesh sir as an actor or as your co-actor? There's not just one plus point. He's, like I said, he's just such a wonderful human being, a performer. I got to learn so much from him, and he was very patient with me and really forthcoming and giving me suggestions. And I'm actually really happy I got to come back and be cast opposite Rao Ramesh sir, because I got to learn so much. Fantastic. You are coming back with an excellent actor. Yeah. And his household name in both the yeah. languages, in both the states, Telugu states. Yes. Best of luck, and Thank we you. wish you are permanently with the Telugu film industry. Thank you very much. so much. సందీప్ భయ్య, Hi సందీప్ భయ్య, Anshu. సందీప్ భయ్య, This is Rani సందీప్ భయ్య from, తీసుకోరా Telugu. మైక్. సందీప్, మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు